రేపు విదేశీ పర్యటనకు వెళ్లనుంది ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు నేతృత్వంలోని బృందం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్న అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఒక బృందం ఉదయం బయలుదేరి వెళ్లగా మంత్రి శ్రీధర్తో కలిసి మరికొందరు అధికారుల బృందం రేపు అమెరికాకు బయలుదేరుతుంది. పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా ఈ రెండు దేశాల్లో పర్యటనలు జరుగుతాయి. ఐటీ రంగానికి చెందిన 16,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చే ఒప్పందాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందాలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి గణనీయ ప్రోత్సాహాన్ని అందిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నూతన ఆవిష్కరణలు, పెట్టుబడుల ప్రవాహంతో తెలంగాణ రాష్ట్రం పటిష్ట ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపార, పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక కార్యక్రమాలు తెలంగాణ ప్రధాన గమ్యస్థానంగా నిలబెడతాయని శ్రీధర్ బాబు వెల్లడించారు. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను పటిష్టపరచడమే కాకుండా కొత్తగా పలు సంస్థలు రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నూతన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో వేలాది కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మార్గదర్శకంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అధికారుల బృందం గత 6 నెలలుగా పలు ఒప్పందాలు చేసుకుంది. ప్రస్తుత పర్యటనలో వీటిని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రేపు విదేశీ పర్యటనకు వెళ్లనుంది ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు నేతృత్వంలోని బృందం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్న అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఒక బృందం ఉదయం బయలుదేరి వెళ్లగా మంత్రి శ్రీధర్తో కలిసి మరికొందరు అధికారుల బృందం రేపు అమెరికాకు బయలుదేరనుంది. పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా ఈ రెండు దేశాల్లో పర్యటనలు జరుగుతాయి. ఐటీ రంగానికి చెందిన 16,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చే ఒప్పందాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందాలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి గణనీయ ప్రోత్సాహాన్ని అందిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నూతన ఆవిష్కరణలు, పెట్టుబడుల ప్రవాహంతో తెలంగాణ రాష్ట్రం పటిష్ట ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపార, పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక కార్యక్రమాలు తెలంగాణ ప్రధాన గమ్యస్థానంగా నిలబెడతాయని చెప్పారు శ్రీధర్ బాబు. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను పటిష్టపరచడమే కాకుండా కొత్తగా పలు సంస్థలు రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నూతన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో వేలాది కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మార్గదర్శకంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అధికారుల బృందం గత 6 నెలలుగా పలు ఒప్పందాలు చేసుకుంది. ప్రస్తుత పర్యటనలో వీటిని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.